త్రివిక్రమ్ రామ్ చరణ్ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందా లేదా అని ఒక క్లారిటీ మాత్రం ఎక్కడా కూడా కనిపించట్లేదు. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే హీరోలందరూ కూడా మారుతున్నారు తప్ప త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఏ హీరో చేస్తున్నాడో. ముందుగా చూసుకుంటే అల్లు అర్జున్ కాంబినేషన్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేస్తున్నాడు, ఇది పక్క స్క్రిప్ట్ కూడా రాసుకుంటున్నాడు అనే న్యూస్ అఫీషియల్గా వినిపించింది. సో ఆ తర్వాత ఇక్కడ ఈ సినిమా చేయడానికి ఇంకా సమయం పట్టేటట్టుంది, ఇక్కడ ఆయన ఇంకా కూడా స్క్రిప్ట్ రెడీ చేసుకోవట్లేదు అని చెప్పేసి అల్లు అర్జున్ గారు అక్కడ అట్లీతోని సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ఆల్రెడీ అంతా కూడా ఫిక్స్ అయిపోయింది కంప్లీట్. ఇంకా ఆ సినిమా మీదనే అల్లు అర్జున్ అయితే ఉన్నాడు. ఎందుకంటే పుష్ప 2 తర్వాత ఈ గ్యాప్లో ఇంతవరకు కూడా ఆయన ఏ సినిమా కూడా చేయలేదు. సో అట్లీ కాంబినేషన్లో చాలా పవర్ఫుల్ సినిమా అయితే ఇప్పుడు చేయబోతున్నాడు. మరి ఇంకా అల్లు అర్జున్తోని త్రివిక్రమ్ సినిమా ఉంటుందా లేదా అంటే ఇది కూడా నో క్లారిటీ. మరి ఆ తర్వాత ఇక రామ్ చరణ్ తోని సినిమా చేస్తున్నాడు. అల్లు అర్జున్ వేరే సినిమా చేస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రామ్ చరణ్ తోని సినిమా చేయబోతున్నాడు అని చెప్పేసి ఇద్దరు కూడా లండన్లో దీని గురించి మాట్లాడుకున్నారని చెప్పేసి ఆల్మోస్ట్ అంతా కూడా ఫిక్స్ అయిపోయారు, అగ్రి కూడా అయిపోయారు. ఇంకా సినిమా షూటింగ్ ప్రారంభించడమే మిగిలి ఉంది అనే విధంగా ఈ న్యూస్ కూడా అఫీషియల్గా వినిపించింది. సో ఆ తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు. ఇంకా వీళ్ళిద్దరి మధ్య సినిమా ఉండదని చెప్పేసి నిర్మాత నాగవంశీ గారు స్వయంగా చెప్పారు. సో మరి ఆయన ఇప్పుడు ప్రజెంట్ అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు జూనియర్ ఎన్టీఆర్ తోని అదేవిధంగా వెంకటేష్ గారితోని సినిమా చేయాలనుకుంటున్నాడు, ఆ ఆలోచనలోనే ఉన్నాడు. మనం రీసెంట్గా చూసాం కుమారస్వామి కాంబినేషన్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ జూనియర్ ఎన్టీఆర్ని పెట్టి సినిమా తీస్తున్నాడు, మైథలాజికల్ సినిమా తీస్తున్నాడు అనే విధంగా అఫీషియల్గా ఇంకా ఇది ఫిక్స్, వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తుంది అని అనుకుంటున్నారు. ఓకే, అంటే జూనియర్ ఎన్టీఆర్ గారితో సినిమా చేస్తున్నాడు ఓకే, బట్ మరి రామ్ చరణ్ గారితో సినిమా ఉంటుందా లేదా అంటే ప్రజెంట్ అయితే రామ్ చరణ్ గారు త్రివిక్రమ్ గారితో సినిమా ఓకే చెప్పినప్పుడు కూడా చేసే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన పెద్ద సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు. పెద్ద సినిమా అయిపోయిన వెంబటే సందీప్ రెడ్డి వంగతోని సినిమా చేస్తాడు అనే విధంగా కూడా టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఇక్కడ ఈ సినిమా అయిపోవడానికి ఎంత సమయం పడుతుంది, ఈ సినిమా అయిపోయిన తర్వాత సందీప్ రెడ్డి వంగ గారితో సినిమా స్టార్ట్ చేస్తే అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది, మరి ఆ తర్వాత చూస్తే మరి ఏమైనా త్రివిక్రమ్ గారితో సినిమా చేసే అవకాశం ఉందా లేదా అని ఒక క్లారిటీ అయితే లేదు. ఒకవేళ వీళ్ళే స్వయంగా అంటే రామ్ చరణ్ గారు అయితే చెప్పే ప్రసక్తి లేదు, ఎందుకంటే ఆయన ఒక హీరో కాబట్టి ఏదైనా చెప్తే దీని గురించి క్లారిటీ ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా త్రివిక్రమ్ గారే ఇవ్వాలి. మరి ఆయన ఏం చెప్తాడో లేదా చూడాలి.